రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి నెల జీతం ఇప్పటికీ అందకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నిధి పోర్టల్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కూడా నమోదు చేసి బిల్లులు సమర్పించాలని ఆదేశించింది. అనేక శాఖల్లోని అధికారులు కాంట్రాక్ట్ ఉద్యోగుల పూర్తి వివరాలు, కేడర్ స్ట్రెంగ్త్, పోస్టుల సమాచారాన్ని ఇప్పటివరకు నిధి పోర్టల్లో నమోదు చేయలేదు. దీంతో జీతాల బిల్లులు ట్రెజరీలకు చేరకపోవడం వల్ల ఫిబ్రవరి జీతాలు ఆగిపోయాయి. ఇప్పటికే సగం నెల గడిచినా జీతం రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధి పోర్టల్లో వివరాలు నమోదు కాకుంటే మార్చి నెల జీతం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. ఉద్యోగుల సేవా వివరాలు, జీతాల బిల్లులు నిర్వహణను డిజిటల్ విధానంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిధి పోర్టల్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత నియామక వివరాలు, కేడర్ స్ట్రెంగ్త్, శాఖల వారీగా పోస్టుల వివరాలను పూర్తిగా నమోదు చేసి తర్వాతే జీతాల బిల్లులు సమర్పించాలని సూచించింది. అయితే చాలా శాఖల్లో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభమే కాలేదు. అధికారులు సక్రమంలో డేటా నమోదు చేయకపోవడం వల్ల వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నిలిచిపోయాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెల జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్చిలో వరుసగా పండుగలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. ఈ నెలలోనే ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి ప్రధాన పండుగలు ఉన్నాయి. సాధారణంగా పండుగల ముందు కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో చాలామంది నెల జీతంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. వేతనం ఆలస్యం కావడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు ఖర్చులు, బ్యాంకు ఈఎంఐలు, నిత్యావసర ఖర్చులు, ఇతర చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే మార్చి ఆఖరు దగ్గర పడింది. ఈ సమయంలో ప్రభుత్వ శాఖల్లో బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. నిధి పోర్టల్లో వివరాలు నమోదు పూర్తి కాకపోతే ఫిబ్రవరి జీతాలతో పాటు మార్చి జీతం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. నిధి పోర్టల్లో పెండింగ్లో ఉన్న వివరాలను వెంటనే నమోదు చేసి జీతాలు విడుదల చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు.